రైట్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం యాక్చువల్‌గా ఈరోజు ప్రాక్టికల్ అవరు. బట్ ఓకే. నువ్వు కొంత థియరీ పార్ట్స్ అవి మిస్ అయ్యారు కదా! అవి చెప్దాము. ఓకే. ఆహ్, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏం డౌట్స్ ఉన్నాయో చెప్పమ్మా? సార్ ఇంకోసారి చెప్పండి సార్, అది కొద్దిగా ప్రాబ్లం అది చెప్పినారు కదా సార్. అదే. ఏంటది? ఇది ఇదా మన కారుణ యంత్రమా? అవును సార్, కొద్దిగా ఓకే. ఓకే. చెప్తాను అదే. ఓకే. విను. సో, ఇప్పుడు మొట్టమొదట అసలు కార్నో యంత్రం గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే దానికి ముందు మనకి తెలియాల్సినటువంటివి ఒక 2, 3 కాన్సెప్ట్లు ఉన్నాయన్నమాట. ఏంటవి? అంటే ఒక్క సెకండ్ అండి. జాయిన్. సో, సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియలు అనేవి. ఓకే. అదేవిధంగా ఆయా ప్రక్రియల్లో జరిగినటువంటి పనికి సమీకరణము. ఈ 2 మనకి తెలిసి ఉంటే ఆటోమేటిక్‌గా కార్నో యంత్రం అంతా కూడా మనకి అర్థమైపోతుందన్నమాట. ఓకే. సో, కాబట్టి మొట్టమొదట మనకు తెలియాల్సినటువంటివి ఏంటి అంటే 2 విషయాలు. మొదటి విషయము ఓకే. మొదటి విషయం ఏంటంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ అంటే ఏమిటి? సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, అదేవిధంగా రెండవది స్థిరోష్ణక ప్రక్రియ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఓకే. సో, అదేవిధంగా వ్యాకోచము, సంకోచము మనకి ఎలాగో తెలుసు. యూనో సంకోచము అంటే ఘన పరిమాణము తగ్గిపోవడము అని అర్థము. ఓకే. సో, సంకోచము అంటే ఘన పరిమాణము తగ్గడము, వ్యాకోచము అంటే ఘన పరిమాణము పెరగడము అని అర్థం కదా. ఆ విషయాన్ని మనకు తెలుసు. అదేవిధంగా స్థిరోష్ణక ప్రక్రియలో కూడా సంకోచము, వ్యాకోచములు 2 ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా సమ ఉష్ణోగ్రత ప్రక్రియల్లో సంకోచము, వ్యాకోచము, స్థిరోష్ణక ప్రక్రియల్లో సంకోచము, వ్యాకోచము అనే విషయాలు తెలియాలి మనకి. ఓకే. సో, మొట్టమొదట సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటే ఏమిటి అని అంటే ఓకే, మనం పదార్థము లేదా వ్యవస్థ అంటున్నాం కదా, ఆ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే పూర్తిగా అది లేదా కనీసం ఏదో ఒక చోటైనా దాని నుంచి ఉష్ణశక్తి బయటకి వెళ్ళడం కానీ లేదా బయట నుంచి ఉష్ణశక్తి లోపలికి రావడం కానీ జరగాలన్నమాట. అంటే అర్థం ఏంటి? ఉష్ణ వాహక పదార్థంతో తయారు చేయబడి ఉండాలి. అలా తయారు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థని మనం తీసుకున్నప్పుడు ఓకే. సో, దీంట్లో కొంత వాయువు ఉందనుకో, సో దీన్ని మనం వ్యవస్థను తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓకే. సో, ఇప్పుడు ఇది ఉష్ణ వాహక పదార్థము అనుకుందాం అనమాట. ఇది వాహకము. సో, ఎప్పుడైతే వాహక పదార్థమో ఇది పరిసరాలకి ఉష్ణాన్ని అంటే దీని ద్వారా ఉష్ణము ప్రయాణించగలదు అని అర్థం. వాహకము అంటే దీని ద్వారా ఉష్ణము ప్రయాణించగలదు అని. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సంకోచింప చేసావు అంటే కిందకి ప్రెస్ చేసావు, సంకోచింప చేసావు. అప్పుడు ఆటోమేటిక్‌గా అంటే ఇది పోతుందన్నమాట ఈసారి. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఉండదు. ఓకే. కిందకి మనం ప్రెస్ చేసాం. ఎప్పుడైతే మనం కిందకి ప్రెస్ చేస్తామో వాయువుపై పని జరుగుతుందన్నమాట. రిమెంబర్, సంకోచం జరిగినప్పుడు అంటే వాయువుని మనం కిందకి గట్టిగా ప్రెస్ చేసినప్పుడు వ్యవస్థ మీద లేదా వ్యవస్థ అన్న వాయువు అన్న ఒకటే అనమాట. ఇంకా అంటే వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే మొత్తం ఈ సిలిండరు, పిస్టను అంతతో కలిపి అని అర్థం అనమాట. బట్ చాలాసార్లు వ్యవస్థ అంటే ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాయువు అని అర్థము. ఓకే. సో, వ్యవస్థ మీద పని జరిగింది అని అర్థం. అప్పుడు ఉష్ణం జనిస్తుందన్నమాట. ఓకే. మీకు నేను ఇంతకుముందు
ఆ వీడియో చూపించాను కదా. సో ఆ వీడియోలో ఏమవుతుంది, కిందకి ప్రెస్ చేసినప్పుడు వాయువు అణువులు ఏమయ్యాయి, ఎర్రగా మారాయన్నమాట. కాబట్టి అంటే Yes, sir. ఉష్ణోగ్రత పెరిగింది. ఆ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒకవేళ కనుక చుట్టూ ఉండేటటువంటి పదార్థము వాహకం అయితే కనుక దాంట్లోంచి ఉష్ణము బయటకి ప్రయాణించి వెళుతుంది అని అర్థం అనమాట. ఓకే, కాబట్టి ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారన్నమాట దాన్నే. సో టీ టీ అనేది స్థిరంగా ఉన్నట్లయితే కనుక రిమెంబర్, ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ స్థిరంగా ఉందనుకోండి, దాన్ని సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. ఇక్కడ సమం అంటే ఎల్లప్పుడూ అదే విలువ ఉంది అని అర్థం అనమాట. ఓకే, ఆ విధంగా ఎల్లప్పుడూ అదే విలువని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే దాన్ని మనము సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటాము. ఓకే, సో ఈ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో అది సంకోచమైన వ్యాకోచమైన మనకు అనవసరము. బట్ జరిగిన పనికి సమీకరణము W ఎంత అంటే RT log V2 by V1 అన్నమాట. లేదా V2 అంటే ఇక్కడ V ఫైనల్ అని అర్థము. సో V ఫైనల్ బై V ఇనీషియల్ అని అర్థం అనమాట. ఇది సమీకరణం. ఇక్కడ టు ద బేస్ ఈ పెడతాము అని చెప్పాము. అలా కాకపోతే ఇక్కడ టు ద బేస్ 10 పెట్టాలి అని మనం అనుకుంటే కనుక ఏం చేయాలి, 2.303తో మల్టిప్లై చేయాలి అని చెప్పాను. 2.303 RT log ఓకే V ఫైనల్ బై V ఇనీషియల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు టు ద బేస్ 10 అని చెప్పాము. అది మామూలుగా సమీకరణాలు ఇవి. ఓకే, అయితే ఈ సమీకరణాన్ని ఉత్పాదించడం మాత్రం ఇంపార్టెంట్. దాన్ని విన్నారా? ఓకే, సో అది కూడా జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్, జరిగిన పనికి అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి మనం సమీకరణం క్యాలిక్యులేట్ చేయాలి అంటే dW ఫస్ట్ స్టెప్ ఏంటంటే P/dV అనేది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము సమాకలనం చేసినట్లయితే మనకి ఓకే ఇంటిగ్రల్ dW వస్తుంది ఇంటిగ్రల్ PdV అవుతుంది అనమాట. ఆ విధంగా మనం ఈక్వేషన్ మాడిఫై చేయొచ్చు కదా, ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. ఇంటిగ్రల్ dWని ఏమంటాము, W అందాము. ఇంటిగ్రల్ dWని ఏమంటున్నాము, W అంటున్నాం అనమాట. దేర్ ఫోర్ W ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈ PdV ప్లేస్లో ఇక్కడ మనకి PV ఈజ్ ఈక్వల్ టు RT అనేటటువంటి ఆదర్శ వాయు సమీకరణం ఉంది. కాబట్టి దాంట్లోంచి P ఈజ్ ఈక్వల్ టు RT బై Vని తీసుకుని ఈ Pలో మనం అంటే P స్థానంలో ప్రతిక్షేపించాలి. కాబట్టి ఇంటెగ్రల్ P ప్లేస్లో RT బై V ఇంటూ DV వస్తుందన్నమాట. ఇది అక్కడ ప్రతిక్షేపించాం. ఇక్కడ P ఉంది కదా, ఆ P విలువలో RT బై V విలువని ప్రతిక్షేపించామన్నమాట. సో దాని ద్వారా మనకి ఏమొస్తుందంటే W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, R అనేది సార్వత్రిక వాయు స్థిరాంకం కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అలాగే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి దాంట్లో T కూడా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి T కూడా బయటకు వచ్చేస్తుంది. రెండు స్థిరాంకాలు అనమాట. రెండు స్థిరాంకాలు బయటకు వచ్చేసిన తర్వాత ఇంటిగ్రల్ dV బై V మాత్రమే మనకి మిగిలింది. సో ఆ విధంగా ఇంటిగ్రల్ dV బై V వస్తుంది. కాబట్టి మీకు అంతకుముందు ఏం చెప్పాను, ఎప్పుడైనా కానీ ఇంటిగ్రల్ dx బై x అంటే log x. రిమెంబర్ ఫార్ములా గుర్తుందా, ఇంటిగ్రల్ x⁻−1 dx అని అర్థం. 1/x అంటే x⁻−1 అని కదా అర్థం. సో x⁻−1 dx అంటే ఎప్పుడు కూడా log x అని, ఇది బేసిక్ ఫార్ములా కదా మనకి ఇంటిగ్రేషన్లో. కాబట్టి అదే ఇక్కడ మనకి ఇంటిగ్రల్ dV బై V ఉంది అంటే అర్థం ఏంటిది, ఇక్కడ 1/V dV అని అనమాట. లేదా ఇంటిగ్రల్ dV బై V వచ్చింది. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే RT log ఓకే V ఫైనల్ బై V ఇనిషియల్. ఎందుకంటే దీని యాక్చువల్గా మీకు తెలుసు కదా, ఈ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ అని పెడతామన్నమాట. సో దేర్ ఫోర్ లాగ్ V అని ప్రతిక్షేపించుకుంటాం. యాక్చువల్గా ఇంటిగ్రల్ dV బై V ఇస్ లాగ్ V, ఇంటిగ్రల్ dx బై x ఇస్ లాగ్ x, అలాగే ఇంటిగ్రల్ dV బై V ఇస్ లాగ్ V. అయితే విదిన్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరుగుతుంది ఈ పర్టికులర్ వ్యాకోచం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ V ఇనీషియల్ నుంచి V ఫైనల్ అనే ఘనపరిమాణాల దాకా జరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఇక్కడ అన్నీ కూడా మనం ఎప్పుడు ఇక్కడ V ఇనీషియల్ టు V ఫైనల్ పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా V ఇనీషియల్ టు V ఫైనల్ పెట్టాలి, ఇక్కడ కూడా V ఇనీషియల్ టు V ఫైనల్ పెట్టాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనము మొదట అప్పర్ లిమిట్ పెట్టి తర్వాత లోవర్ లిమిట్ పెడతాం. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు RT log V ఫైనల్
మైనస్ ఓకే వి ఇనీషియల్ అవుతుంది అనమాట. వి ఇనీషియల్ అవుతుంది. ఓకే, సో దీన్ని యాక్చువల్గా లాగ్ వి, ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇలా కూడా కాకుండా ఇలా రాయాలి మనం. సో లాగ్ వి ఫైనల్ ఓకే, సో లాగ్ వి ఫైనల్ మైనస్ ఓకే ఇక్కడ బ్రాకెట్ పెట్టి లాగ్ వి ఇనీషియల్ అని రాయాలి. సో అలా రాసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి W ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ, ఈ లాగ్ వి ఫైనల్ మైనస్ లాగ్ ఇనీషియల్, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఉంది అనుకో, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఉంటే లాగ్ ఎం బై ఎన్ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ ఫార్ములా మనం అప్లై చేస్తాము. కాబట్టి ఇది W ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ లాగ్ వి ఫైనల్ బై వి ఇనీషియల్ టు ద బేస్ ఈ. సో ఇది మనకి వచ్చేటటువంటి సమీకరణం. ఓకే, సో ఇది ఇంతకుముందు మనం డెరైవ్ చేసాము. ఇది కూడా 4 మార్క్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కాబట్టి ఓకే గుర్తుపెట్టుకోండి, ఈ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాము. సమ ఉష్ణోగ్రత ప్రక్రియ ఈ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం ఇది. దీన్ని మనము ఓకే ఇది కార్నో యంత్రంలో వాడాం మనం. అర్థవుతుందా? కార్నో యంత్రంలో దక్షతకి సమీకరణాన్ని మనం ఉత్పాదించాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడాలన్నమాట. వాడకుండా మనకి దక్ష సమీకరణం రాదు. కాబట్టి తప్పనిసరిగా వాడాల్సిందే. సో అది వాడామన్నమాట, అది చూసుకోవాలి మీరు. ఓకే, అదేవిధంగా స్థిరోష్ణక ప్రక్రియ అనేది ఉంది కదా. రెండవ ప్రక్రియ ఏంటి? స్థిరోష్ణక ప్రక్రియ. రెండవది ఏంటి? స్థిరోష్ణక ప్రక్రియ. సో ఈ స్థిరోష్ణక ప్రక్రియని ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటాము. సో దీంట్లో స్థిరోష్ణక ప్రక్రియలో చుట్టూ లేదా మొత్తం పాత్ర అంతా కూడా ఓకే, లేదా పాత్రలో ఏ భాగము కూడా ఉష్ణాన్ని బయటికి పంపించడం కానీ లేదా బయట నుంచి ఉష్ణాన్ని తీసుకోవడం కానీ జరగదన్నమాట. పూర్తిగా ఉత్తమ బంధకాలతోటి ఓకే, బంధక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. అదేవిధంగా ముషలకం కూడా పదార్థంతో తయారు చేయబడి దాంట్లో కొంత వాయువు బంధించబడి ఉంటుంది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ వాయువు వ్యాకోచించినట్లయితే, అంటే పైకి వెళ్తే దీని యొక్క ఉష్ణోగ్రత తగ్గి, రిమెంబర్ వాయువు వ్యాకోచించినట్లయితే దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సో బయట నుంచి ఉష్ణాన్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత విలువ తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కంప్రెస్ చేశారు. ఓకే, ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా కంప్రెస్ చేసేసాము. సో కంప్రెస్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాము? ఉష్ణం జనిస్తుంది అనుకున్నాము. కాబట్టి ఆ ఉష్ణము జనించినటువంటి ఉష్ణము బయటికి వెళ్ళే ఆస్కారం లేదు. కాబట్టి రిమెంబర్, ఉష్ణము బయటకు వెళ్ళే ఆస్కారం లేదు కాబట్టి వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అనమాట. అది అలాగే ఉండిపోతుంది, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, ఆ విధంగా ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఎల్లప్పుడూ కూడా ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది. ఓకే, కానీ వ్యవస్థకి పరిసరాలకి మధ్యలో ఉష్ణ వినిమయము, ఉష్ణ మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థిరోష్ణక ప్రక్రియలో మాత్రము ఆ ఉష్ణ బంధక పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి ఓకే, అది ఉష్ణ వినిమయం అనేది జరగదు. కానీ ఉష్ణోగ్రత మాత్రం మార్పులు వచ్చేస్తాయన్నమాట, పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అనమాట. ఈ విధంగా దాన్ని మనం స్థిరోష్ణక ప్రక్రియ అంటాము. ఆ సమోష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ మధ్యలో భేదాలు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను 4 మార్క్స్లో. ఓకే, సమోష్ణోగ్రత ప్రక్రియలేమో పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని మనం నేర్చుకున్నాం. ఓకే, అదే స్థిరోష్ణక ప్రక్రియలో పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని నేర్చుకున్నాం. అలాగే చూడండి, సమోష్ణోగ్రత ప్రక్రియలో ఒకటే ఈక్వేషన్ అనమాట, పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది. అలాగే అఫ్కోర్స్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అలా వస్తాయి. బట్ ఇక్కడ పివి పవర్ గామా, అలాగే టీవి పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేటటువంటి రిలేషన్స్ మనకు ఉన్నాయన్నమాట. ఇంకోటి రిలేషన్ కూడా ఉంది.
ఓకే. సో ఈ 2 మనకి మెయిన్‌గా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 చెప్తున్నాము. సో పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఇది వాడాం కదా! లేకపోతే ఇది వాడాల్సి వస్తుందన్నమాట. డెఫినెట్‌గా మనకి ఈ కార్నో యంత్రము పాఠంలో దీన్ని మనము వాడాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంక స్థిరోష్ణిక ప్రక్రియలో మనకు అల్టిమేట్‌గా నెక్స్ట్ ఏంటంటే జరిగిన పనికి మనం సమీకరణాన్ని ఎలా ఉత్పాదించాలి? ఇందాక మనం చేసినట్టుగా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ జరిగిన పనికి సమీకరణం ఏమొస్తుంది అంటే ఇది కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా విడిగా మనకి 4 మార్కుల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్థిరోష్ణిక ప్రక్రియలో జరిగిన పని దానికి ఎంత అంటే ఆర్ ఇజ్ ఐ మీన్ ఓకే, W is equal to R by 1 minus gamma into T final minus T initial. ఇది ఫార్ములా. ఓకే, స్థిరోష్ణిక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం ఏంటి అంటే W is equal to R by 1 minus gamma into T final minus T initial. ఈ ఫార్ములా. సో ఇది కూడా మనం వాడాం. సో ఆర్టీ లాగ్ వి ఫైనల్ బై వి ఇనీషియల్, అదేవిధంగా ఆర్ బై 1 మైనస్ గామా ఇంటూ టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్, ఈ 2 ఫార్ములాలు మనము వాడి ఓకే కార్నో యంత్రం యొక్క దక్షతకి సమీకరణాన్ని ఉత్పాదించామన్నమాట. ఓకే, సో ఆ విధంగా కార్నో యంత్రం మనకి పనిచేస్తుంది. దాంట్లో ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే సూచి పటం అనమాట. సూచి పటం. సో సూచి పటము అంటే పీవీ వక్రం అనమాట అది. సో మనం చెప్పుకున్నాం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది y అక్షం, ఇది x అక్షం. ఇది సో x అక్షము y అక్షము మనం తీసుకున్నప్పుడు x అక్షం మీదేమో ఫర్ ఎగ్జాంపుల్ ఘన పరిమాణాన్ని తీసుకోండి, ఘన పరిమాణము వాల్యూమ్ అంటాం కదా అది. అదేవిధంగా y అక్షం మీద పీడనాన్ని తీసుకోండి, P అనేటటువంటి దాన్ని. అలా తీసుకున్నప్పుడు మొట్టమొదటి వాయువు యొక్క పీడనము, రిమెంబర్ పీడనము, ఘన పరిమాణము, ఉష్ణోగ్రతలు ఎంతెంత అనేది ఎప్పటికప్పుడు మనకి తెలుస్తూ ఉండాలన్నమాట. అలా తెలిసినట్లయితే వ్యవస్థ గురించి మనకి కొంత సమాచారము తెలుసు అని అర్థం. ఓకే, సో వాయువు యొక్క పరిస్థితి ఏంటి అంటే వాయువు ఎలా ఉంది, దాని యొక్క వేరియస్ కోఆర్డినేట్స్ పారామీటర్స్ ఏంటేంటి అంటే ఈ స్థితిలో మనకి మెయిన్గా ఈ పీడనం ఎంత, ఘనపరిమాణం ఎంత, అదేవిధంగా ఉష్ణోగ్రత ఎంత అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. సో వాటిని మనము థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ అంటాం అన్నమాట. కోఆర్డినేట్స్ అంటారు. కాబట్టి ఉష్ణగతిక శాస్త్ర పారామితులు అంటారు అన్నమాట. వీటిని పరామితులు అంటారు. సో ఆ పరామితులు తెలియాలన్నమాట. మొట్టమొదట వాయువు ఏ అనేటువంటి ఒక స్థితిలో ఉంది అనుకుందాం. ఆ ఏ స్థితిలో ఓకే అంటే అర్థం ఏంటి, ఎంత ఘన పరిమాణం వద్ద ఉంది, ఎంత పీడనం వద్ద ఉన్నది అనేది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఘన పరిమాణం వద్ద ఉంది, P1 పీడనం దగ్గర ఉంది అని అర్థం. సో దీని ఇప్పుడు మనం మొట్టమొదటి సైకిల్లో 4 భాగాలు అంటే చెప్పుకున్నాం కదా. మొదటి భాగం ఏంటి అంటే సమ ఉష్ణోగ్రత వ్యాకోచము అని అర్థం అనమాట. కాబట్టి ఈ సమ ఉష్ణోగ్రత వ్యాకోచాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. రిమెంబర్ ఇలా ఏ నుంచి ఇది బి అనుకుందాం. సో ఏ నుంచి బి దాకా ఏంటి అంటే సమ ఉష్ణోగ్రత వ్యాకోచము అని అర్థం అనమాట. డైరెక్షన్ యారో మార్క్ ఇలా పెడతాం, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. సో ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర ఏమేమి పారామితులు ఉంటాయి అంటే P1 పీడనము, V1 ఘన పరిమాణము, T1 ఉష్ణోగ్రత ఉంటుంది. అదే బి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది చూడండి సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి బి దగ్గరికి వచ్చేటప్పటికి పీడనం మారిపోతుంది, ఘన పరిమాణం మారిపోతుంది. ఈ విలువలు అనమాట. ఇంకా ఇది ఘన పరిమాణం. ఇక్కడ విలువ ఎంత ఉంటే అంత, దాన్ని మనం V2 అంటున్నాం. పీడనం చూడండి ఇక్కడ ఘన పరిమాణం పెరిగింది, V1 నుంచి V2కి పెరిగింది, ఆటోమేటిక్గా పీడనం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు కొత్త పీడనం ఇది P2, ఇది అర్థమవుతుందా. సో ఇది కొత్త పీడనము, ఇది అంతకుముందు పీడనము. సో దేర్ ఫోర్ ఇలా వచ్చింది. V2 మనకి కొత్త ఘన పరిమాణము, P2 కొత్త పీడనము. కాబట్టి బి దగ్గర మనకి ఏమేమి ఉంటాయి అంటే P2 పీడనము, V2 ఘన పరిమాణము. ఓకే, కానీ ఉష్ణోగ్రత మాత్రము T1 ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకని, ఇది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి, ఇది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి మొత్తము ఏ బిందువు దగ్గరైనా ఉష్ణోగ్రత T1 ఉంటుందన్నమాట. కాబట్టి పీడనము ఘన పరిమాణము మారినప్పటికీ
వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మాత్రము T1 వద్దే ఉంటుంది. అవుతుందా? ఆ వ్యవస్థ యాక్చువల్‌గా కొద్దిగా చల్లబడుతుందనమాట. ఎందుకని ఘనపరిమాణం పెంచాం కాబట్టి, అంటే వ్యాకోచం చెందింపు చేశాం కాబట్టి ఘనపరిమాణం పెరుగుతుంది. ఓకే. ఆ ఘనపరిమాణం పెరిగినప్పటికీ ఓకే. సంకోచించిన ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ కూడా బాహ్య పరిసరాల నుంచి ఉష్ణ శక్తిని తీసుకుంటుందనమాట. కాబట్టి ఉష్ణోగ్రత మనకి స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ బి నుంచి సికి ఇది షార్ప్‌గా పెట్టాలన్నమాట. దీన్ని మనము స్థిరోష్ణక వ్యాకోచము అంటాము సి. మనది ఆపేసారు అది. రెండో ఆపే. స్థిరోష్ణక వ్యాకోచము అంటారనమాట. అప్ టు సి వరకు స్థిరోష్ణక వ్యాకోచము సి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సి దగ్గర ఏమవుతుందంటే చూడండి, ఘనపరిమాణమేమో V3కి పెరిగింది, పీడనమేమో P3కి తగ్గింది. ఇక్కడ పీడనము P3 అనుకుందాము, P3కి తగ్గింది. ఓకే. ఇది స్థిరోష్ణక వ్యాకోచం కాబట్టి దీని యొక్క ఉష్ణోగ్రత మారిపోతుంది అనమాట ఈసారి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈసారి ఉష్ణోగ్రతలు మారిపోతాయి. T1 నుంచి T2కి తగ్గింది అనుకుందాం. కాబట్టి పీడనం మాత్రం P3, ఘనపరిమాణము V3, ఉష్ణోగ్రత మాత్రము T2 కింద తీసుకుంటాము. ఈ విలువలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఆ తర్వాత ఇది అర్థమైతేనే మనకి డెరివేషన్ అర్థమవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే సమ ఉష్ణోగ్రత సంకోచము చేయాలన్నమాట. సో ఈ సమ ఉష్ణోగ్రత సంకోచం అంటే ఎలా వస్తుంది అంటే ఇది ఆల్రెడీ ఏబి అనేది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి అంటే అది వ్యాకోచం. అది ఇప్పుడు సంకోచం చేస్తున్నాం కాబట్టి దీనికి సమాంతరంగా సమ ఉష్ణోగ్రత సంకోచము అనేది అలా వస్తుందన్నమాట. ఓకే. దీన్ని యారో మార్క్ ఇలా పెట్టాలి, ఇలా తర్వాత ఇలా. సో సి నుంచి డి వరకు సమ ఉష్ణోగ్రత సంకోచము అని అర్థము. సో ఈ డి అనే బిందు దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సమ ఉష్ణోగ్రత సంకోచానికి సంబంధించింది. ఓకే. సో ఇది సమ ఉష్ణోగ్రత కాబట్టి ఆ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ మొదలవడానికి ముందు ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి డి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఉష్ణోగ్రత మాత్రము T2 ఉంటుంది. ఓకే. పీడనము P4 ఉంటుంది, ఘనపరిమాణము V4 ఉంటుంది అన్నమాట. ఆ విధంగా డి దగ్గర కోఆర్డినేట్స్ ఏంటి అంటే P4, V4, T2. ఓకే. P4, V4, T2 అనమాట. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనల్గా డి నుంచి ఏకి వ్యవస్థని అంటే దీనికి సమాంతరంగా రిమెంబర్ స్థిరోష్ణక సంకోచము చేసి డి నుంచి ఏ వరకు ఓకే ఈ P4, V4, T2ల నుంచి P1, V1, T1 అనేటటువంటి థర్మోడైనమికల్ కోఆర్డినేట్స్ మొత్తం అన్ని మారుతాయి అన్నమాట. ఈసారి P4 నుంచి P1కి వస్తుంది, V4 నుంచి V1కి వస్తుంది, T2 నుంచి T1కి విలువ మారుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఓకే కార్నో యంత్రములో అంటే ఆ వలయములో కార్నో వలయంలో 4 భాగాలు ఉంటాయి. ఓకే. ఏబి అనేది సమ ఉష్ణోగ్రత వ్యాకోచము అని చెప్పుకున్నాం. ఏబి అనేది సమ ఉష్ణోగ్రత వ్యాకోచము. నెక్స్ట్ బీసీ అనేది ఏంటి అంటే బి నుంచి సి వరకు స్థిరోష్ణక వ్యాకోచము. స్థిరోష్ణక వ్యాకోచం. తర్వాత సి నుంచి డి దాకా ఏంటి అంటే సమ ఉష్ణోగ్రత సంకోచము. ఓకే. ఫైనల్గా డి నుంచి ఏ వరకు డి నుంచి ఏ వరకు అంటే ఇది ఓకే ఇది స్థిరోష్ణక అంటే బీసీకి సమాంతరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి స్థిరోష్ణక సంకోచం. ఈ విధంగా మనకి కార్నో వలయంలో 4 భాగాలు ఉంటాయి. ఆ ఏబిసిడీలు అంటాం మనము. ఏ నుంచి బి వరకు సమ ఉష్ణోగ్రత వ్యాకోచము, బి నుంచి సి బీసీ అనేది స్థిరోష్ణక వ్యాకోచము. సో 2 వ్యాకోచాలు అన్నమాట. ఫస్ట్ది సమ ఉష్ణోగ్రత వ్యాకోచము, స్థిరోష్ణక వ్యాకోచము. దాని తర్వాత ఓకే సిడి ఏమో సమ ఉష్ణోగ్రత సంకోచము, డిఏ ఏమో స్థిరోష్ణక సంకోచము అని అర్థం అనమాట.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటి అసలు ఈ 4 భాగాలు ఉన్నాయి కదా! ఈ 4 భాగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమఉష్ణోగ్రత వ్యాకోచింప చేయాలనుకుందాం వాయువుని. అంటే దానికి ఉష్ణాన్ని సప్లై చేయాలన్నమాట. సమఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత పెరగకుండా సమంగా ఉండాలి. లేదా తగ్గకుండా సమానంగా ఉండాలి అన్నమాట. మీరు వ్యాకోచింపు చేశారు, ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఓకే. అప్పుడు మీరు బాహ్య పరిసరాల నుంచి ఉష్ణాన్ని ఇవ్వాలన్నమాట. అయితే బాహ్య పరిసరాల నుంచి ఇవ్వకుండా మనం ఏం చేస్తాము అంటే ఓకే సోర్స్ జనకము ఉష్ణ జనకం నుంచి ఇస్తామన్నమాట. కాబట్టి సో దీంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి కనుక మనము 4 భాగాలు ఉంటాయన్నమాట. కార్నో యంత్రములో 4 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది పనిచేసే పదార్థము. వచ్చాడా? ఓకే. సో మొట్టమొదటిది ఏంటంటే పనిచేసే పదార్థము అని అర్థం అనమాట. ఓకే. ఇదేంటి అంటే ఆదర్శ వాయువు. రెండవది ఓకే సోర్స్ అంటాం దీన్ని. ఇంగ్లీష్లో అయితే సోర్స్ అంటాము. ఉష్ణాశయము అని చెప్పాం దాన్ని మనం. రెండో భాగం ఏంటి ఉష్ణాశయము అని చెప్పాను అనమాట. ఓకే. సో ఈ ఉష్ణాశయానికి అధిక ఉష్ణధారణ సామర్థ్యము ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట. అధిక ఉష్ణ ఓకే అధిక ఉష్ణ ధారణ సామర్థ్యము అంటారు దీన్ని. అలా ఉండాలి. అలా ఎందుకు ఉండాలి అంటే వ్యవస్థకి ఇక్కడి నుంచి ఎంత ఉష్ణశక్తి సప్లై చేసినప్పటికీ కూడా సప్లై అయినప్పటికీ కూడా ఓకే వ్యవస్థకి ఎంత ఉష్ణశక్తిని మనము సప్లై చేసినప్పటికీ కూడా ఈ ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత ఎప్పటికీ మారకుండా క్యాపిటల్ T1 అనేంత స్థిరమైనటువంటి విలువ ఉండాలన్నమాట. అందుకే అలా ఉండాలి అంటే అయితే జనరల్గా ఏంటంటే వ్యవస్థకి మనం ఉష్ణాన్ని సప్లై చేస్తూ ఉన్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అనమాట. ఏది ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఓకే అధిక ఉష్ణధారణ సామర్థ్యము ఉన్నట్లయితే కనుక దాని నుంచి ఎక్కువ ఉష్ణశక్తి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ఉష్ణోగ్రత అదే విధంగా స్థిరంగా ఉంటుందన్నమాట. పెద్దగా మారకుండా పెద్దగా తగ్గకుండా అదే ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది. అలా ఉండాలనుకున్నాం. నెక్స్ట్ మూడవ భాగం ఏమని చెప్పాము ఓకే సింక్ అనేటటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ భాగం అనమాట. దాని పేరు సింక్. తెలుగులో మనకి ఏం పదం లేదు. మొదటిదేమో పనిచేసే పదార్థము, రెండోదేమో ఉష్ణాశయము సోర్స్, మూడవది సింక్. ఓకే రెండవది సోర్సు, మూడవది సింక్ అనమాట. ఆ విధంగా మూడవదాన్ని సింక్ అంటాము. సో ఈ సింక్ ఇది ఎల్లప్పుడూ కూడా క్యాపిటల్ T2 అనేటటువంటి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంటుంది. క్యాపిటల్ T2 అనేటటువంటి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. అంటే చల్లని ఉష్ణోగ్రత అనమాట. అది తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. దీనికి కూడా అధిక ఉష్ణధారణ సామర్థ్యం ఉండాలి. ఎందుకని అంటే మనము సమ ఉష్ణోగ్రత సంకోచము అంటే మూడవ పార్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఈ పార్ట్ సి నుంచి డి వరకు, సి నుంచి ఇది ఈ డి వరకు ఏంటిది అంటే మనం ఏం చెప్పుకున్నాము సమ ఉష్ణోగ్రత సంకోచం అని చెప్పుకున్నాం కదా. సి నుంచి డి వరకు అనేది సమ ఉష్ణోగ్రత సంకోచం అనమాట. సో సంకోచం జరిగినప్పుడు ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఆ ఉష్ణశక్తిని మనము ఈ సింక్కి ఇస్తామన్నమాట. కాబట్టి ఈ సింక్ ఉపయోగం ఎప్పుడు ఉంటుంది అంటే ఓకే మూడవ పార్ట్ అయినటువంటి సమ ఉష్ణోగ్రత సంకోచము టైంలో మనం ఏం చేయాలి అంటే ఈ పనిచేసేటటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళి సింక్ మీద పెట్టి కంప్రెస్ చేస్తాం. ఓకే సంకోచింప చేస్తాం. అప్పుడు ఉష్ణశక్తి విడుదలయ్యి దాన్ని సింక్ తీసుకుంటుంది. సో ఆ విధంగా సింక్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోకూడదు అనమాట. కాబట్టి ఓకే అలా కూడా పెరిగిపోకుండా ఉండాలి అంటే దానికి కూడా అధిక ఉష్ణధారణ సామర్థ్యం ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పనిచేసే పదార్థంలో ఉన్నటువంటి ఆ స్తూపాకార పాత్రలో ఏంటంటే అడుగు భాగం మాత్రము మనకి యూనో ఉష్ణ వాహక పదార్థంతో చేయబడినటువంటిది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం సమఉష్ణోగ్రత ప్రక్రియ చేయాల్సి వచ్చినప్పుడు
ఉష్ణాన్ని బయట నుంచి తీసుకోవడం కానీ లేదంటే వ్యవస్థ ఉష్ణం ఇవ్వడానికి కానీ అది సహకరిస్తుంది అక్కడ. కానీ మీరు స్థిరోష్ణక ప్రక్రియ చేయాలి అనుకున్నప్పుడు ఆ వాయువుని ఈ వాయువుతోటి మనం స్థిరోష్ణక ప్రక్రియ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ అడుగు భాగం మాత్రము ఉష్ణవాహకం అనమాట. ఈ పైన ఉన్నటువంటి ఈ మిగతా భాగాలు, ఈ చుట్టూ ఉండేటటువంటి భాగాలు, అలాగే ముషలకము, ఇవన్నీ కూడా ఏంటంటే ఉష్ణబంధకాలు అనమాట. కాబట్టి మొత్తం అంతా ఉష్ణబంధకంగా మనం దీన్ని తయారు చేయాలి, స్థిరోష్ణక ప్రక్రియ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి, అంటే ఈ పదార్థాన్ని తీసుకెళ్ళి ఈ స్టాండ్ మీద పెడతాం అనమాట. కాబట్టి నాలుగోది ఏంటంటే స్టాండ్. సింపుల్గా స్టాండ్ అంటారు. ఆ స్టాండ్ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఉష్ణబంధక పదార్థంతో చేయబడినటువంటి ఒక చెక్క పదార్థం లాంటి దాంతో చేయబడినటువంటి ఒక స్మాల్ బ్లాక్ అనమాట, లేదంటే స్టూల్ లాంటిది ఏదో అనుకోవచ్చు మీరు. ఓకే, అది స్టాండ్. సో స్టాండ్ మీద మీరు ఈ పనిచేసే పదార్థాన్ని పెట్టేసినట్లయితే మొత్తం అన్ని వైపులా కూడా ఇక పూర్తిగా అది ఉష్ణశక్తిని యూనో గ్రహించడం కానీ లేదా కోల్పోవడం కానీ చేయలేదన్నమాట. అంటే పూర్తిగా అది స్థిరోష్ణక ప్రక్రియ మోడల్లోకి వెళ్ళిపోతుంది. అంతకుముందు అడుగు భాగం మనకి ఉష్ణశక్తిని సప్లై ఉష్ణశక్తి అంటే ఉత్తమ ఉష్ణవాహక పదార్థంతో చేయబడి ఉంది కాబట్టి అది స్థిరోష్ణక ప్రక్రియలోకి రాదు. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలోకి ఏదైనా చేయాలి అంటే తప్పనిసరిగా దాని మీద సింక్ మీద పెట్టాలి, స్టాండ్ మీద పెట్టాలన్నమాట. ఓకే, సో స్థిరోష్ణక ప్రక్రియ జరగాలి అంటే ఎప్పుడు కూడా స్టాండ్ మీద పెట్టాలి. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో మళ్ళీ మనకు రెండు ఉంటాయి. ఒకవేళ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో వ్యాకోచం చెందుతున్నప్పుడు అది ఉష్ణాన్ని తీసుకోవాలి అంటే ఉష్ణాశయం మీద పెడతాం. ఒకవేళ వ్యవస్థ ఉష్ణం ఇచ్చేస్తుంది అంటే సింక్ మీద పెట్టాలన్నమాట. ఆ విధంగా మనము 4 ఏర్పాట్లు చేయాలి. సో ఆ పార్ట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. దాని తర్వాత ఇక మెయిన్గా ఇది ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకున్నాం కాబట్టి సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే దక్షతకి సమీకరణాన్ని తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, దక్షత అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దక్షత అంటే అర్థం ఏంటంటే ఈట అనే అక్షరంతో మనం సూచిస్తాము. దక్షత సమీకరణం కూడా ఎప్పుడు ఏంటంటే అసలు ఎంత పని చేసింది, ఎంత ఉష్ణశక్తిని తీసుకుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎంత పని చేసింది, ఎంత ఉష్ణశక్తిని తీసుకుంది, ఆ రెండింటి యొక్క రేషియోనే మనము దక్షత అంటాము. దాన్ని మరి శాతాల్లో చెప్పాలి అంటే ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మీకు దక్షత వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వ్యవస్థ ఎంత ఉష్ణశక్తిని తీసుకుంది అనే విషయాన్ని గణించాలి. ఇది మొట్టమొదటి మనకి Q1లో వస్తుందన్నమాట. అంటే ఏంటి, సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో వస్తుంది. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో Q1 = ఎంత అంటే ఓకే, Q1 అది జరిగిన పనికి సమానం అవుతుంది. కాబట్టి Q1 W1కి సమానం అవుతుంది. ఆ విలువ ఎంత అంటే మనం దాకా ఫార్ములా డెరైవ్ చేసాం కదా, RT1 log V final by V initial. V final అంటే ఇక్కడ V2 అన్నమాట, V initial అంటే V1. ఓకే, ఎందుకు అంటే మనము ఈ సమీకరణాన్ని A నుంచి B వరకు అప్లై చేస్తున్నాం అన్నమాట. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి B పాయింట్ దాకా అప్లై చేస్తున్నాం. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి మీరు B పాయింట్ దాకా అప్లై చేస్తున్నప్పుడు B దగ్గర ఉండేటటువంటి భౌతిక రాశులేమో తుది విలువలు, ఏ దగ్గర ఉండేవి తొలి విలువలు అవుతాయి అన్నమాట. B దగ్గర ఉండేవి తుది విలువలు, ఏ దగ్గర ఉండేవి తొలి విలువలు అవుతాయి. ఏంటి, ఆ AB భాగానికి. ఫర్ ఎగ్జాంపుల్ BC భాగం తీసుకున్నారు అనుకోండి, B అనేది తొలి విలువలు, అంటే B దగ్గర ఉన్నటువంటి విలువలు అనమాట. అంటే P2, V2, T1 అనేవి తొలి విలువలు, P3, V3, T2 అనేవి తుది విలువలు అవుతాయి. ఆ విధంగా మారుతాయి అన్నమాట, వాటి స్టేటస్ మారుతుంటుంది. కాబట్టి దక్షత సమీకరణం ఏంటంటే Q1 W1 RT1 log V2 by V1. ఇది మనం ఇందాక సమోష్ణోగ్రత ప్రక్రియ వ్యాకోచం కానీ సంకోచం కానీ ఏదైనా కానీ దాంట్లో జరిగినటువంటి పనికి సమీకరణాన్ని ఉత్పాదించినటువంటిది విధానం అన్నమాట ఇది. సో ఆ విధంగా పని జరుగుతుందని చెప్తాం. నెక్స్ట్ స్థిరోష్ణక ప్రక్రియలో ఉష్ణం తీసుకోవడం కానీ లేదంటే ఇవ్వడం కానీ జరగదు కాబట్టి Q2 అని రాదు అని అందుకే ఇంటూ పెట్టాను అనమాట నేను. బట్ పని అయితే మాత్రం జరుగుతుంది కాబట్టి వ్యాకోచం చెందుతుంది కాబట్టి W2 అని రాద్దాము. సో ఎంత అంటే R/1 - గామా ఇంటూ ఏమని చెప్పాము, T ఫైనల్ మైనస్ T ఇనిషియల్. ఇప్పుడు మీకు చెప్పాం కదా, స్థిరోష్ణక ప్రక్రియ అన్నప్పుడు ఓకే ఉష్ణశక్తి మార్పిడి జరగదు కానీ ఉష్ణోగ్రతల విలువలు మారిపోతాయి అన్నమాట. కాబట్టి అంటే అర్థం ఏంటి, T1 నుంచి ఉష్ణోగ్రత T2కి తగ్గిపోయిందని అర్థం. సో దేర్ఫోర్ ఇక్కడ తుది ఉష్ణోగ్రత అంటే T2 మైనస్ తొలి ఉష్ణోగ్రత అంటే T1 అని అర్థము. ఆ విధంగా
ఓకే, ఇక్కడ ఏం లేదు అని అర్థం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నథింగ్ అని అర్థం, ఏమీ లేదు అని అర్థం. ఓకే, సో దేర్ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే T2 మైనస్ T1 అవుతుంది. ఇది రెండవ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ మూడవ ఈక్వేషన్ ఏంటంటే స్థిరోష్ణక సంకోచములో జరిగిన పనికి అవ్వాలి. అంటే ఈసారి స్థిరోష్ణక సంకోచము అన్నప్పుడు ఏం చేస్తామని చెప్పాము, వ్యవస్థని తీసుకెళ్ళి సింక్ మీద పెట్టి ప్రెస్ చేస్తాము, కాబట్టి ఉష్ణం జనిస్తుంది, ఆ ఉష్ణాన్ని మనము సింక్కి ఇచ్చేస్తున్నాము. కాబట్టి Q2 అనేటటువంటి ఇక్కడ కొత్త బాగా మనకి వస్తుందన్నమాట. ఓకే, సో ఆ ప్రక్రియలో జరిగినటువంటి పని W3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, మళ్ళీ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం RT log V ఫైనల్ బై V ఇనిషియల్, కాబట్టి R T అంటే ఇక్కడ ఇప్పుడు T2 log ఓకే V ఫైనల్ ఓకే RT log V2 బై V1 లేదా V ఫైనల్ బై V ఇనిషియల్. ఇక్కడ V ఫైనల్ అంటే R చూడండి, సమోష్ణోగ్రత సంకోచము అన్నప్పుడు సమ ఉష్ణోగ్రత సంకోచము అన్నప్పుడు సి నుంచి డి వరకు మాట్లాడుతున్నాం అర్థం అనమాట. సి నుంచి డి వరకు మాట్లాడుతున్నామని. సో దాంట్లో తుది విలువలేమో P4 V4 T2, తొలి విలువలేమో P3 V3 T2. కాబట్టి తుది విలువలు తొలి విలువలు మనం తీసుకుంటే ఓకే V4 ఉంది ఇక్కడ, కాబట్టి ఘనపరిమాణము V4 బై ఘనపరిమాణము V3 ఇది అవుతుందన్నమాట. ఇది మూడవ సమీకరణం అవుతుంది. జరిగిన పని అదే తీసుకున్న ఉష్ణ శక్తి సమానం అవుతుంది, అవి రెండు కలిపి. సో Q2 ఈజ్ ఈక్వల్ టు W3 ఈజ్ ఈక్వల్ టు RT2 log V4 బై V3. ఇక లాస్ట్గా మనం ఏం చేసాము, డి నుంచి ఏకి అంటే P4 V4 T2 నుంచి ఓకే P1 V1 T1 అనేటువంటి కొత్త ఉష్ణగతిక శాస్త్ర పారామితులకి మనము వ్యవస్థ యొక్క స్థితిని మార్చాలి. ఓకే, సో దాన్ని మనం ఏ విధంగా అనుకున్నాం మనము అంటే లాస్ట్గా జరిగేది స్థిరోష్ణక ప్రక్రియ. సో స్థిరోష్ణక ఈ నాలుగవ స్థిరోష్ణక ప్రక్రియలో రిమెంబర్ పీడనము P4 నుంచి P1కి మారుతుంది, ఘనపరిమాణము V4 నుంచి V1కి మారుతుంది, ఉష్ణోగ్రత T2 నుంచి T1కి మారుతుంది అనమాట. అంటే మొట్టమొదట మనము ప్రయోగం మొదలు పెట్టేటప్పుడు దానికి ఏ ఉష్ణగతిక శాస్త్ర పారామితులు అయితే ఉంటాయో అవే విలువల దగ్గరికి మళ్ళీ వ్యవస్థని మనము మరలా తీసుకొస్తాము. అంటే అవే విలువలు వచ్చేంత వరకు మనం చేస్తామన్నమాట. సో ఇది స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి T2 నుంచి T1కి ఉష్ణోగ్రత మారుతోంది, కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పని W4 అని మీరు రాస్తే W4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే చూడండి, స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం మోడల్ అది, కాబట్టి అదే మోడల్ ఇక్కడ వస్తుందన్నమాట. R/1 మైనస్ గామా ఇంటూ ఇక్కడ T2 మైనస్ T1 కదనమాట, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్ అర్థం. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఫైనల్ అంటే T1, ఇనీషియల్ అంటే T2 అనమాట. కాబట్టి ఫైనల్ మైనస్ ఇనీషియల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఓకే ఫైనల్ అన్నాం కాబట్టి ఇక్కడ ఫైనల్ ఏంటి T1 అనమాట. అంటే ఇది ఫైనల్ స్థితి. ఓకే, అంటే మరి ఇందాక మనం ఫస్ట్ స్థితి అన్నాం కదా, అంటే ఎస్ నో డౌట్ అది యాక్చువల్గా P1 V1 T1 అనేది మొదటి స్థితి అనమాట. అంటే ఇక్కడ ఏనే బిందు తీసుకున్నారు మీరు, ఇది మొట్టమొదటి స్థితి ఇది. ఓకే, కానీ ఈ ప్రక్రియలో ఇది మొదటి స్థితి, ఇదేమో అంతిమ స్థితి అనమాట. ఇది ఆది, ఇది అంత్యము, ఇది మొదలు, ఇది చివర. ఓకే, మళ్ళీ దీంట్లో ఇది మొదలు, ఇది చివర. ఈ ప్రక్రియలో ఇది మొదలు, ఇది చివర. ఇప్పుడు అదేవిధంగా ఈ 4వ ప్రక్రియలో ఇది మొదలు, ఇది చివర అనమాట. అంటే ఇందాక నేను యాక్చువల్గా మీకు చెప్పినటువంటి మొదలు అన్నది ఈసారి చివర అవుతుందన్నమాట. ఓకే, అదే అల్టిమేట్. కాబట్టి ఆ విషయాలు మీకు కొంచెం అవగాహన అయితే మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా బాగా గుర్తుంటుంది. కాబట్టి R/1 మైనస్ గామా ఇంటూ తుది ఉష్ణోగ్రత మైనస్ తొలి ఉష్ణోగ్రత T2 మైనస్ T1 మైనస్ T2 మనము ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళాలి. ఇది 4వది అనమాట. ఇప్పుడు ఈ 4ని మనం యాడ్ చేసినట్టు అంటే కలిపినట్లయితే మనకి జరిగిన పనికి సమీకరణం వస్తుంది. అదేవిధంగా వ్యవస్థ తీసుకున్న ఉష్ణము అంటే Q1 అనమాట. ఇది వ్యవస్థ తీసుకున్న ఉష్ణము అంటే Q1 అనే ఉష్ణాన్ని తీసుకుంది. కాబట్టి
ఓకే, ఎఫిషియన్సీ మనకి ఈటా ఈజ్ ఈక్వల్ టు ఓకే జరిగిన పని బై తీసుకున్న ఉష్ణము అంటే Q1 పెట్టాలన్నమాట. అయితే జరిగిన పని అంటే మాత్రము W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4 ఆ 4 కలిపితే వచ్చేటటువంటిదే జరిగిన పని అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 4 విలువల్ని మీరంటే పైన ఉన్నటువంటి W1, W2, W3, W4 ఈ 4 విలువల్ని కలిపారనుకోండి. సో కలిపి చూద్దాం చూడండి. RT1 ఓకే జరిగిన పనిలో మొట్టమొదటి ఎంత RT1 లాగ్ V2 బై V1 ప్లస్ R బై 1 మైనస్ గామా ఇంటూ T2 minus T1 plus okay plus R T2 log V4 by V3 okay plus 1 2 3 మూడు అయ్యాయి. నాలుగోది ఏంటి అంటే R బై 1 మైనస్ గామా ఇంటూ T1 మైనస్ T2 అన్నమాట ఇలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. R బై 1 మైనస్ గామా T1 మైనస్ T2 ఉంది, ఇక్కడ R బై 1 మైనస్ గామా T2 మైనస్ T1 ఉంది. ఇక్కడ ఒకదానికి రివర్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం T2 మైనస్ T1 రాయాలంటే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, ఫ్రంట్ మైనస్ పెట్టుకోవాలి తెలుసు కదా. కాబట్టి ఈ ప్లస్ ప్లేస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ పెట్టుకుంటే దీన్ని T2 మైనస్ T1 అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీకు మైనస్ R బై 1 మైనస్ గామా T2 మైనస్ T1 వచ్చిందో ఇక్కడ ప్లస్ R బై 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1 వచ్చిందో ఇదేమో ప్లస్ ఇది మైనస్లో ఈ రెండు ఒకదానితో క్యాన్సిల్ అయిపోతాయి. అండర్స్టాండ్? ఇవి ఎప్పుడైతే మనకి క్యాన్సిల్ అయిపోతాయో జరిగిన పని W ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంకా మిగిలేది ఏంటి అంటే RT1 లాగ్ V2 బై V1 ప్లస్ RT2 log V4 by RT2 log V4 by V3 అవుతుందన్నమాట. ఇది మొత్తం జరిగిన పని అవుతుంది. దీన్ని మనం కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే సమీకరణాన్ని అంటే స్టాండర్డ్ సమీకరణాన్ని ఉత్పాదించడానికి మనము ఇప్పుడు మోడిఫికేషన్స్ చేయాలి. W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ V4 బై V3 ప్లేస్లో మనం ఎగ్జాంపుల్ V3 బై V4 రాసామనుకోండి మళ్ళీ ఫ్రంట్ మైనస్ పెట్టాల్సి వస్తుంది అనమాట. కాబట్టి RT1 లాగ్ V2 బై V1 దీన్నే ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే RT1 లాగ్ V2 బై V1 మైనస్ RT2 లాగ్ V3 బై V4 అని రాయొచ్చు. అలా రాయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ ఈక్వేషన్ని ఇలా రాస్తామో ఓకే V4 బై V3 యా. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఏమని ప్రూవ్ చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్గా V2 బై V1 విలువ V3 బై V4కి సమానం అవుతుంది అని. ఓకే దీనికి సంబంధించినటువంటి క్లాస్ నేను మళ్ళీ మీరు పెడతాను, అది చూడదురు మీరు. సో V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు V3 బై V4 అని మనము నిర్ధారించవచ్చు అనమాట. ఆ విలువ ఎప్పుడైతే మనం ఈ ప్రతిక్షేపించుకుంటూ వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా W ఈజ్ ఈక్వల్ టు RT1 లాగ్ V2 బై V1 మైనస్ RT2 లాగ్ V3 బై V4 ప్లేస్లో కూడా మనం ఈసారి V2 బై V1 ప్రతిక్షేపించుకోవచ్చు అనమాట. సో దీని నుంచి W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి రెండింటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే R కామన్ ఉంటుంది, లాగ్ V2 బై V1 కామన్ ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా కామన్ ఉంటుంది. సో అదంతా కామన్ తీసేసినట్లయితే మీకు సింపుల్గా T1 మైనస్ T2 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. T1 మైనస్ T2 వస్తుంది అనమాట. సో W ఈజ్ ఈక్వల్ టు R లాగ్ V2 బై V1 ఆఫ్ T1 మైనస్ T2 వస్తుంది. ఓకే సో ఇప్పుడు ఇక మనం దక్షత సమీకరణం ఉత్పాదించవచ్చు. ఎటా ఈజ్ ఈక్వల్ టు W బై Q1 కాబట్టి R లాగ్ V2 బై V1 ఆఫ్ T1 మైనస్ T2 ఓకే T1 మైనస్ T2
బై ఓకే Q1 అంటే మనకి ఎంత వచ్చింది ఎక్స్ప్రెషను RT1 లాగ్ V2 బై V1 వచ్చింది. మనం ఫస్ట్లో చేసాం కదా, కాబట్టి ఇది. సో దేర్ ఫోర్ ఓకే సో eta is equal to W by Q1 is equal to R log V1 by V2. ఇక్కడ ఇచ్చోండి, ఇది R log V2, ఇది R log V2 by V1 ఓకే ఆఫ్ T1 minus T2 by RT1 log V2 by V1. ఇది Q1 అనమాట. ఇది Q1 విలువది, అదే W విలువది. ఇంకా ఇది ఆ రెండు వేసాం. ఇలా వేసినప్పుడు ఆర్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా లాగ్ V2 by V1 లాగ్ V2 by V1 క్యాన్సిల్ అయిపోతుంది. సో దాని నుంచి మనకి దక్షత ఈటా ఇజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది అంటే T1 మైనస్ T2 బై, ఇక్కడ చూడండి ఇది మిగిలిపోయింది T1 అనమాట. సో T1 మిగిలింది. సో రిమెంబర్ ఈటా ఇజ్ ఈక్వల్ టు, అప్పుడు మనం ఏం చెప్పాను మీకు, నేను ఇది సెపరేట్గా రాయొచ్చు అని చెప్పాను దేనికి అది. కాబట్టి T1 బై T1 మైనస్ T2 బై T1 అని రాయగలుగుతాం అనమాట. అంతే. దాని మీనింగ్ ఏంటంటే T1 బై T1 అంటే 1 మైనస్ T2 బై T1 వస్తుంది. కాబట్టి దక్షతకి సూత్రం ఏంటి అంటే ఓకే ఈటా, దక్షత ఈటా ఈజ్ ఈక్వల్ టు, దక్షతని ఈటా అంటారు మామూలుగానే, కాబట్టి మనం ఈటా అంటున్నాము. రిమెంబర్ దక్షత ఎఫిషియన్సీ, అయితే సామర్థ్యము యాక్చువల్గా అయితే దక్షత అంటాము, కరెక్ట్ తెలుగు పదము. కాబట్టి దక్షతకి సమీకరణము ఈటా ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 మైనస్ T2 బై T1 అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది మన డెరివేషన్ ఫైనల్గా చేసింది. అదేవిధంగా దక్షతని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి క్యూల్లో చెప్పాలి అంటే రిమెంబర్ దక్షత ఈజ్ ఈక్వల్ టు జరిగిన పని అనేది ఎప్పుడు కూడా తీసుకుంటున్న శక్తికి సమానం అవుతుంది. కాబట్టి అది ఎంత శక్తిని తీసుకుంది అంటే Q1 మైనస్ Q2, అంటే Q2ని బయటకి ఇచ్చేసింది కదా, కాబట్టి Q1 మైనస్ Q2 అనమాట, డివైడెడ్ బై మొట్టమొదటి తీసుకున్న ఉష్ణము Q1 అనమాట. కాబట్టి సో తీసుకున్న ఉష్ణము అంటే ఉపయోగించుకున్న ఉష్ణము బై తీసుకున్న ఉష్ణం అనమాట, లేదంటే పనిగా మార్చినటువంటి ఉష్ణము బై మొత్తం తీసుకున్న ఉష్ణం అని అర్థం. అదే ఎఫిషియన్సీ అంటే. ఈ Q1 మైనస్ Q2 అనేది ఏంటంటే పనిగా మార్చబడిన ఉష్ణశక్తి అనమాట. Q1 ఏంటంటే మొట్టమొదటి తీసుకున్న ఉష్ణశక్తి. కాబట్టి Q1 మైనస్ Q2 బై Q1 అనే దక్షత అంటారు అనమాట. అలా రాయొచ్చు. ఆ విధంగా రాసినప్పుడు మనము Q1 బై Q1 మైనస్ Q2 బై Q1 వస్తుంది. సో దాని నుంచి మనకి దక్షత ఈజ్ ఈక్వల్ టు Q1 బై Q1 అంటే 1, కాబట్టి 1 మైనస్ Q2 బై Q1 అవుతుంది. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1 అవుతుంది అనమాట. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఈ సమీకరణాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు దక్షతకే. సో దేర్ ఫోర్ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1. సో దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది, డైరెక్ట్గా రిమెంబర్ మనకి ఆ రెండు కూడా దక్షతకు సంబంధించిన సమీకరణాలే. కాబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే రిమెంబర్ రెండు ఈటాలు కాబట్టి ఓకే T2 బై T1 అనే విలువ Q2 బై Q1కి సమానము అని మనకి అర్థమవుతుంది అనమాట. సో దాని యొక్క మీనింగ్ మనకి నెక్స్ట్ క్లాస్లో కొత్త కాన్సెప్ట్ చెప్పుకుంటాము. ఓకే ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ దాంట్లో వస్తుంది. సో చూడండి T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు Q2 బై Q అనమాట. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 అనమాట. అంటే కరస్పాండింగ్గానే వస్తాయి. 2 ఉంటే 2, 1 ఉంటే 1, T ప్లస్లో Q అనమాట. ఆ విధంగా మనకి T2 బై T1 అనేది Q2 బై Q1కి సమానం అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. T2 బై T1 అనేది Q2 బై Q1కి సమానం అవుతుంది. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T1ని మీరు ఇక్కడ తీసుకెళ్ళిపోండి. ఓకే T1 ఇక్కడ తీసుకెళ్ళారనుకోండి, ఆ Q2ని ఇక్కడ తీసుకురండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే రిమెంబర్, లేదంటే ఒక పని చేయండి, ఇక్కడ T1 ఉంది కదా, ఈ Q1 ఇక్కడ పట్టుకెళ్ళండి. ఆల్రెడీ కింద T1 ఉంది కాబట్టి Q1 బై T1 వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేముంది, Q2 మిగిలింది. ఓకే ఇక్కడ ఉన్నటువంటి T2 ఇక్కడికి వచ్చింది కాబట్టి T2 ఇక్కడ వస్తుంది అనమాట. దేర్ ఫోర్ Q1 బై T1
ఈజ్ ఈక్వల్ టు Q2/T2. అలా ఇంకోటి ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు Q3/T3. ఓకే, ఈ విధంగా మనకి వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. ఒక సెకండ్, డస్ట్ రావట్లేదు, క్లియర్ అవ్వట్లేదు. ఎక్కడికెక్కడికి ఆగిపోతుంది ఒక్కొక్కసారి అమ్మా. ఓకే, సో Q3 ఫర్ ఎగ్జాంపుల్ T3 అని మనం రాయొచ్చు. అంటే అర్థం ఏంటంటే Q/T ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము అని అర్థం. ఇది వేరే పాయింట్. దీన్ని మనం ఒకసారి మీకు చెప్తున్నాను క్లియర్ కానీ, సో దీన్ని మన తర్వాత ఒక చోట వాడుకుంటాం అనమాట నెక్స్ట్ క్లాస్లో. సో దాని గురించి, సో Q/T అనేది జనరల్గా ఓకే వ్యుత్క్రమణీయ ప్రక్రియ, రివర్సిబుల్ సైకిల్స్లో Q/T ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకుంటాము. ఓకే, సో ఈరోజుతోటి మన ఎక్కడితోటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఆపుదాము. మీరు ఏం చేయాలి, ఆ మెటీరియల్ కొనుక్కోవాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను చెప్పిన ఆర్డర్లో సిస్టమేటిక్గా మొట్టమొదట ఏకగత ద్విగత ప్రక్రియ చదవాలి, ఆ తర్వాత సూచి డయాగ్రామ్ చదవాలి, ఆ తర్వాత ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక ప్రథమ నియమాలు చదవాలి, దాని తర్వాత సమ ఉష్ణోగ్రత స్థిరోష్ణక ప్రక్రియలు చదవాలి. అవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ మనం 10 మార్క్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కార్నో యంత్రం వచ్చాము. సో దాంట్లో ఎంటైర్ డెరివేషన్ పార్ట్ అంతా కూడా మళ్ళీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. సో దీన్ని పక్కాగా చదివి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఓకే రేపే ఉంటుందా సార్ మండే? ఏమా కాలేజ్ మండే ఉంటుందా? లేదు లేదు లేదు, ఉంటే కనుక మేము చెప్తాము. ఇప్పట్లో అయితే మన ఇంకా కాలేజ్ అంటే ఆఫ్లైన్ వచ్చే అవకాశం ఇంకా లేదు కాబట్టి క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి. ఓకే, కర్ఫ్యూ రిలాక్సేషన్ ఇచ్చి మీకు సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా మాకు మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఓకే క్లాసెస్ ఆఫ్లైన్లో పెట్టండి అని మాకు కూడా ఒక జీవో వచ్చే వరకు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి. ఓకేనా? సో రేపు శనివారం మనకి మళ్ళీ 12 to 1 క్లాస్ ఉంది. సో ఓకే, సో దాంట్లో మనము ప్రాక్టికల్ సంబంధించి చూద్దాం. ఓకేనమ్మా, రైట్ ఉండండి.